హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం క్లారిటీ రావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే 2024తో కంపేర్ చేస్తే 2025 ఎలా ఉంటుంది మీకు? ఇది ఒక జనరల్ పర్స్‌పెక్టివ్‌లో చేయాలనుకుంటున్నానండి. అంటే పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ అని, లేకపోతే పర్టిక్యులర్‌గా ఈ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది అనైతే రీడింగ్ కాదు. ఓవరాల్‌గా కొంతమందుంటారండి నా దగ్గరికి వస్తున్న వాళ్ళు అంటే అడుగుతారు 2025తో కంపేర్ చేస్తే 25 ఎలా ఉంటుందండి? 24 పెద్ద బాలేదు. 25 అయినా బావుంటే చాలు అని ఇలా మాట్లాడే వాళ్ళున్నారు. నాకేంటంటే ఒకటి అనిపించింది. ఇలాంటి రీడింగ్ మేబీ చేస్తే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా అని. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ మీద రీడింగ్ కాకుండా జనరల్‌గా ఎలా ఉండొచ్చు, ఏంటి అనేది. చెయ్యాలి అనుకున్నాను. దీనికేంటంటే నేను డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, లేకపోతే ఆల్ఫాబెట్స్ కానీ, ఇయర్స్ కానీ ఏం సెట్ చేయలేదండి. ర్యాండమ్‌గా మీ ఇంట్యూషన్ మీకు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకోవాలి అని చెప్తే దాని ప్రకారం మీరు చూసుకోండి. మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. వేరేది మీరు పిక్ చేసుకోవచ్చు. మీ ఇష్టమే. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు 2024తో కంపేర్ చేస్తే 2025 ఎలా ఉంటుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నేనేంటంటే ఫస్ట్ 2024 కోసం మాట్లాడతానండి. తర్వాత 2025 కోసం మాట్లాడతాను. సో, ఒకటండి మీరేంటంటే కొంచెం స్ట్రెస్ తీసుకున్నారు. కొంత డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. 2024లో కూడా మీరేంటంటే ఏదో హ్యాపీగా ఉన్నారు అని నాకు అనిపించట్లేదు. బట్ ఏంటంటే కొన్ని అంటే మళ్ళీ జరుగుతాయేమో, మళ్ళీ మీరేమైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారేమో అని ఇలాంటి ఒక కాన్స్టెంట్ ఫియర్‌లో ఉన్నట్టున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుందో లేదో. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. చాలా డిసప్పాయింట్‌మెంట్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశారు. మీకేంటంటే ఎప్పుడు కూడా మీ లైఫ్ అంటే మీకు పెద్ద హోప్‌ఫుల్‌గా కానీ, పెద్ద ఇంట్రెస్టింగ్‌గా కానీ అనిపించినట్టుగా నాకైతే అట్‌లీస్ట్ అనిపించట్లేదు మీ కార్డ్స్ చూస్తుంటే. మీరేంటంటే 2024 బిగినింగ్‌లో కూడా అలానే ఉన్నారు. అంటే లైఫ్‌లో ఇంక పెద్దగా ఎక్సైటింగ్‌గా ఏం లేదు. ఆర్ అట్‌లీస్ట్ కొంతవరకు ఎప్పట్లానే రొటీన్‌గా ఉంటుంది. పాస్ట్‌లో మీకు కొన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుంటాయి కదా! అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయేమో అనే ఒక కాన్స్టెంట్ ఫియర్ అయినా సరే క్యారీ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు ఒక కన్‌ఫ్యూజన్‌లో పడ్డారండి. అంటే మీ లైఫ్‌లో మీరు కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్తున్నప్పటికీ కూడా కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, కొంత థింగ్స్‌ని ఏంటంటే మీరు అనుకున్నట్టుగా కంట్రోల్ చేయడానికి కానీ చూసారు. అల్టిమేట్‌గా ఏంటంటే కన్‌ఫ్యూజన్‌లోనే ఉండిపోయారు. 2024లోనేంటంటే అంటే అన్నీ మీకేంటంటే అనుకున్నవి అనుకున్నట్టుగా జరగలేదని చెప్పను. కొన్ని అచీవ్ చేశారు. కొంత హ్యాపీనెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ కూడా వచ్చాయండి. ఈ డిసప్పాయింట్‌మెంట్ రావడానికి రీజన్ ఒకటే. మీరు డిస్ట్రాక్ట్ అయ్యారు. దానివల్లే డిసప్పాయింట్‌మెంట్స్ కనిపిస్తున్నాయి నాకు. ఏదైనా సరే సిట్యుయేషన్స్ కొన్ని కంట్రోల్ చేయాలి అని చూసారు. అంటే ఇక్కడ ఓవరాల్‌గా మీ 2024 ఇయర్ ఏంటంటే
న్యూట్రల్‌గా ఉందని చెప్పొచ్చండి. ఇది హ్యాపీగా అనిపించట్లేదు. అలా అని చెప్పి నాకు సాడ్‌గా కూడా అనిపించట్లేదు. మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ఇయర్ బెటర్‌గానే మూవ్ అయిందేమో అని అనిపిస్తుంది. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే మీకు ఇప్పటికీ క్లారిటీ రాలేదండి. ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్‌కి వచ్చేస్తుంది కానీ మీరు ఇంకా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. మీరు ఇంకా అక్కడే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, దానివల్ల ఏంటంటే బేసిక్‌గా మీరు ఇయర్ బిగిన్ అయినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఇయర్ ఎండింగ్‌కొచ్చినా అలానే ఉన్నారు. అంటే మధ్యలో మళ్ళీ ఇలా లేదు. కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొన్ని అంటే ఫేస్ చేశారు. అన్నీ జరిగాయండి ఓవరాల్‌గా. బట్ ఇయర్ మిడిల్‌లోనేంటంటే మీరు బెటర్‌గా ఫీల్ అయ్యారండి. బట్ ఇయర్ ఎండింగ్‌కొచ్చేసరికి మళ్ళీ ఏంటంటే సేమ్ అంటే కన్‌ఫ్యూజన్ ఉంది. ఫియర్ లేదిక్కడ. కాకపోతే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడేంటంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలా? లేకపోతే సిట్యుయేషన్‌ని చూజ్ చేసుకోవాలా? ఆర్ వ్యక్తిని చూజ్ చేసుకోవాలా? అనేది మీకింకా అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారండి. ఆ ఓల్డ్ ఎనర్జీనే క్యారీ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ రకంగా మీ 2024 గడిచింది అని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే 2025 కూడా ఎలా ఉంటుందనేది చెప్తాను. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే మీ థాట్స్‌ని ఎప్పుడూ కూడా స్టెబుల్‌గానే ఉంచుకోవాలండి. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడానికి ఎందుకంత కష్టపడుతున్నారనిపిస్తుంది. ప్రాబ్లమ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడానికే కష్టపడుతున్నారండి. మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాలి అని నేనిక్కడ చెప్తున్నాను అంటే, అసలు మీ ప్రయారిటీ ఏంటిక్కడ? మీరే మీ ప్రయారిటీ. మీకు మీరు ఫస్టొస్తారు. మీ హ్యాపీనెస్ ఫస్టొస్తుంది. ఆ తర్వాతే ఇంకేదైనా. బట్ అది మీరెందుకో కానీ సింపుల్‌గా చూజ్ చేసుకోలేకపోతున్నారు. మీ హ్యాపీనెస్ ఎక్కడుందో మీకు తెలియట్లేదేమో అని అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ అది మీ హ్యాపీనెస్సా? కాదా? అనేది మీకు అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గర మీరున్నారండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడైతే మీరు ఇదే ఫీల్ అవుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరు కొన్ని అచీవ్ చేసినప్పటికీ కూడా పర్టిక్యులర్‌గా ఇయర్‌లో అయినా సరే అది మీరు అచీవ్‌మెంట్‌లా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే మీరు కొన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నారు చూడండి. అవి మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి, మీరు అచీవ్ చేసినవి మీకు సక్సెస్‌లా అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అవి మీకు ఒక హ్యాపీ మెమోరీస్ ఈ 2024కి అనే ఫీలింగ్ రావట్లేదు. ఇప్పుడు కరెంట్ మీ ముందున్న సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ ఇక్కడ ఏం చేస్తే బావుంటుంది అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో స్టక్ అయిపోయినట్టు నాకనిపిస్తుంది. సో, ఇప్పుడేంటంటే 2025 స్టార్ట్ అవుతుంది కదా! ఇనీషియల్‌గా ఏంటంటే థింగ్స్ మూవ్ అవుతున్నట్టు అనిపిస్తదండి మీకు. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, ఫస్ట్ హాఫ్‌లోనైతే మీరు కొన్ని థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వడం కానీ, మీరేవైనా ఆన్సర్స్ కోసం వెతుకుతుంటే అది మీకు దొరకడం కానీ, అంటే కొన్ని థింగ్స్ మీకు అర్థమవుతాయి. పర్టిక్యులర్‌గా మీరిప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు చూడండి. ఈ సిట్యుయేషన్‌కి క్లారిటీ అయితే రావచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఆన్సర్స్ తెలుసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లో కన్‌క్లూజన్ ఏమవ్వచ్చు అనే డౌట్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు స్టార్టింగ్‌లోనే ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. మీకు అర్థమవుతది. మూవ్‌మెంట్ కనిపిస్తుంది కాబట్టి మీరనుకున్నట్టే జరగొచ్చు. 95% మీరనుకున్నదే జరుగుతుందండి. కాకపోతే ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది మీరనుకున్నట్టుగా జరిగినా సరే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకొని మళ్ళీ మీరు ఏవైనా కొన్ని అంటే సెట్ చేయాలి మీ లైఫ్‌లో అనుకుంటే అది మీ వల్ల అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే డివైన్ టైమ్ అనేది ఇయర్ స్టార్టింగ్‌లో ఉంటుంది. మళ్ళీ నార్మల్‌గా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, మళ్ళీ మిడిల్‌లోకి వెళ్ళిన తర్వాత థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉండవండి. దానివల్ల మీరేంటంటే ఇదేదో సైక్లిక్ ప్రాసెస్ లాగా టైమ్ టు టైమ్ ఎందుకు రిపీట్ అవుతుందనే ఫీలింగ్ మీకొస్తది. మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లోని కేర్‌ఫుల్‌గా ఉండాల్సుంటుందండి. అంటే ఒకటి ఈ ఇయర్ సిట్యుయేషన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్‌లో ఎండ్ అయిపోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఆన్సర్స్ మీకు దొరకొచ్చు. అక్కడితో ఆ సిట్యుయేషన్ ఎండ్ అయిపోవచ్చు. ఇదేంటంటే ఒక న్యూ సిట్యుయేషన్ అవ్వచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఈ సిట్యుయేషన్‌లోనే ఆన్సర్స్ దొరికినప్పటికీ కూడా స్టిల్ మీ వైపు నుంచి మీరేమి చేయలేకపోవచ్చు. అంటే మొత్తానికేంటంటే ఒక సిట్యుయేషన్ అనేది మళ్ళీ కూడా రిపీట్ అవుతుందండి. రిపీట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందా? అనేదేంటంటే మీకే అర్థమవుతుంది. బట్ ఒక టైప్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో అయితే మళ్ళీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కన్‌ఫ్యూజన్ అని కూడా కాదులెండి. అంటే మీరేదైనా చేద్దాము. మీ సైడ్ నుంచి అంటే మీరు ఇన్వాల్వ్ అయినా సరే కొన్ని మీ కంట్రోల్‌లో లేకపోవచ్చు. దానివల్ల మళ్ళీ ఏంటంటే గో విత్ ద ఫ్లో అన్నట్టుగా కొంత కంటిన్యూ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీరు థింక్ చేసే వే ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఏదైనా ఒకటి డిసైడ్ అవ్వాలన్నా, మీ వైపు నుంచి మీకొక కన్‌క్లూజన్‌కి రావాలి అన్నా సరే, ఇక్కడేంటంటే ఎదుటి వ్యక్తి పర్సెప్షన్ ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే,
ఎదుటి వ్యక్తి పర్సెప్షన్ ఏంటో తెలియంది ఆర్ అంటే ఇక్కడ సిచ్యువేషన్‌లోని అసలు ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది అని క్లారిటీ రాంది మీరు డెసిషన్స్ తీసుకుంటే మీరు చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు. మళ్ళీ కూడా ఇయర్ సెకండ్ హాఫ్ మీకు బావుంటుందండి. మీరు అంటే ఈవెన్ థింగ్స్ కొన్ని వర్కౌట్ చేసుకోలేకపోయినా మీకు వ్యక్తులు సపోర్ట్ చేయడం కానీ, అంటే వాళ్ళ నుంచి కోఆపరేషన్ రావడం వల్ల మీకు థింగ్స్ బెటర్ అవ్వడం కానీ, ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఎవరినైనా హెల్ప్ అడిగితే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీకు రెస్పాండ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సెకండ్ హాఫ్ అయితే మీకు బావుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంటంటే థింగ్స్ అనేవి అవుతుంటాయి. బట్ మళ్ళీ కూడా కొన్ని మీ చేతుల్లో లేకుండా స్టక్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఆ టైంలోనేంటంటే మీరు ఆలోచించే విధానం కానీ, వ్యక్తుల్ని అనాలిసిస్ చేసే వేలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో తెలియకుండా మీరు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనమాట. అప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి థింగ్స్‌ని కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే సెకండ్ హాఫ్‌లో మళ్ళీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ ఔట్ అవుతాయి. అట్‌లీస్ట్ ఈ ఇయర్ మీరు ఎలా అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో ఎండింగ్‌కొచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉండరు. మీరేంటంటే ఒక హ్యాపీ ఫేజ్‌లో ఉంటారని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా ఏంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉంటుందండి. ఈ ఇయర్ కంటే కూడా బెటర్‌గానే ఉంటుందని చెప్పొచ్చు. బట్ థింగ్స్ అనేవి అలా జరుగుతుంటాయి. వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్తున్నాను కదండీ! వ్యక్తులతో మాత్రం కాన్‌ఫ్లిక్ట్ అనేది మాత్రం పెట్టుకోవద్దు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకెవరైనా వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన నచ్చకపోయినా ఆర్ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులతో మీకు డిఫరెన్సెస్ ఉన్నా సరే, నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చెయ్యకపోతే మంచిదండి. ఎందుకంటే ఇఫ్ మీరేంటంటే వాళ్ళతో ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ పెట్టుకుంటే మీకే లాసు. మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే కొన్ని చాయిసెస్ మీరు చేసుకోవాల్సుంటుంది. కొన్ని సాక్రిఫైసెస్ మీరు చేసుకోవాలి. మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంటుంది. అయితే మీరు అనుకుంటారు, ఈ అడ్జస్ట్‌మెంట్స్, ఈ సాక్రిఫైసెస్ వర్తీయేనా? అసలు నేనెందుకు చేసుకోవాలి? ప్రతిసారి నా వైపు నుంచే ఎందుకు ఇలాంటివన్నీ జరగాలి అనే ఫీలింగ్ మీకొస్తది. సో, నేను చెప్పాను కదా! గో విత్ ద ఫ్లో అన్నట్టే మీరు అల్టిమేట్‌గా డిసైడ్ అవుతారు. అది ఎందుకు అంటే లాంగ్ రన్‌లో మీకు వర్కౌట్ అవుతుందండి. మెయిన్ ఫినాన్షియల్‌గా మీరు అంటే ఏవైనా కొన్ని హ్యాండిల్ చేస్తుంటే అక్కడ మీ వైపు నుంచి అడ్జస్ట్‌మెంట్స్ కానీ, సాక్రిఫైసెస్ కానీ జరుగుతున్నాయి అంటే ఇది మీ మంచికే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో కూడా వ్యక్తులతో మీరేంటంటే ఫైట్ చేయడం కానీ అలాంటివి మానేస్తే మంచిది. నెక్స్ట్ ఇయర్ నేను ఒక్కటే చెప్తానండి. ఏ వ్యక్తితో కూడా ఫైట్ అయితే చెయ్యొద్దు. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. అదైతే వర్త్ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు ఎవరితో అయితే ఫైట్ చేద్దాం అనుకుంటారో ఆర్ మీరు ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయని ఫీల్ అవుతారో ఆ వ్యక్తులే మీకేంటంటే సపోర్ట్ చేయొచ్చండి. ఆర్ ఆ వ్యక్తులే మీకేంటంటే కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీలో చేంజెస్ రావడానికి వాళ్ళు రీజన్ అవ్వచ్చు. మీ బెటర్‌మెంట్‌కి వాళ్ళు యూజ్ అవుతారండి. సో, అందుకే మీరేంటంటే అలాంటివి చెయ్యకపోతే మంచిది. కొంచెం మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఉండడానికి చూడండి. అట్‌మోస్ట్ ఎవరితో కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. అది మీకు ఏ రకంగా కూడా యూజ్ అవ్వదు. ఓవరాల్‌గా మీరేంటంటే ఇలాంటి ఒక స్ట్రెస్ తీసుకుంటారు. బట్ మీకు అర్థమవుతుందండి లాంగ్ రన్‌లో. యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పెట్టింది అనేది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే 2024తో కంపేర్ చేస్తే 2025 మీకు ఎలా ఉంటుంది? అంటే ఓవరాల్‌గా మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా 2024 కోసం ఫస్ట్ నేను మాట్లాడతానండి. అంటే ఇక్కడ మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వచ్చాయండి. ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా మీరు కొన్ని చేంజెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. అవి చాలా వరకు గుడ్ చేంజెస్ అని నేను చెప్పను కానీ, డిఫరెంట్‌గా అనిపించిందండి. ఆ చేంజెస్ ఏంటంటే మీకు అటు హ్యాపీనెస్ అని చెప్పడానికి లేదు, ఇటు సాడ్‌నెస్ అని చెప్పడానికి లేదు కానీ, బట్ చేంజెస్ అయితే మాత్రం మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఆ చేంజెస్ కూడా వస్తాయని మీరు అనుకోలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చాయి. కాకపోతే మీరేంటంటే, ఆ చేంజెస్‌ని ఇనీషియల్‌గా కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అయినా సరే, స్లోగా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేశారండి. అంటే ఎందుకు మీకు ఇలా జరిగింది? లేకపోతే అసలు ఇది జరగడం వల్ల మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్ ఏ రకంగా చేంజ్ అయింది అని. ఎందుకంటే నాకు తెలిసి ఈ కార్డ్స్ చూసినంత వరకు కూడా మీరొక స్టెబుల్ పర్సన్ అండి. అంటే అంత తొందరగా భయపడిపోయి, అంత తొందరగా అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేరేమో అనుకోని వీక్ మైండ్ అయితే కాదండి. చాలా వరకు స్టెబుల్‌గా ఉండే టైప్ అనమాట. ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తుంటారు. సో, దానివల్ల ఏంటంటే అంత ఈజీగా థింగ్స్‌కి సరెండర్ అయిపోయి
అంటే మీ వల్ల అవ్వదేమో అని గివ్ అప్ ఇచ్చేసే టైప్ కాదండి. సో, నేను అర్థం చేసుకోగలను. మీరేంటంటే స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేశారు. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా కొంత స్టెబిలైజ్ చేయడానికి చూసారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే కొన్ని విషయాల్లో మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేసుకోలేదండి. అంటే పర్టిక్యులర్‌గా మీ వైపు నుంచి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆర్ అట్‌లీస్ట్ ఇది మీకెందుకు జరుగుతుంది అనేది మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేదు. బట్ మీరేమనుకున్నారంటే, ఓకే. ఈ చేంజెస్ వచ్చాయి కాబట్టి మన వైపు నుంచి మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం. సో, దీని ప్రకారం ముందుకు వెళ్దాం అన్నట్టుగా మీరేంటంటే కొంత మీకు థింగ్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నా సరే వ్యక్తులతో వర్కౌట్ చేసుకోవడం కానీ, కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి కూడా చేసినట్టుగా నాకనిపిస్తుంది. ఓవరాల్‌గా మీరు సైలెంట్‌గా ఉన్నట్టుగా నేను అనుకోవట్లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్ వ్యక్తులతో ఉంటే వ్యక్తులతో థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుందాం అని వెళ్లారండి. ఈవెన్ సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నా, ఆ సిట్యుయేషన్‌కి రిలేటెడ్‌గా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళతో కూడా డీల్ చేద్దాం అని చూసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే మీరు ఫేస్ చేసిన ఈ చేంజెస్ కానీ, మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే, ప్రాపర్‌గా మీకోసమే మీరు తెలుసుకోలేకపోయారండి. అందుకే మీరేంటంటే ఆహ్, వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారేమో అని నాకనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ వ్యక్తులతో అని థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుందాం అని చూసినట్టున్నారు. ఎందుకంటే, యాక్చువల్‌గా ఈ వర్క్ ఏంటంటే, మీకోసం మీరు చేసుకోవచ్చు. అండ్ మీ వరకు మీరేంటంటే, సోలోగా చేయొచ్చండి. బట్ మీరేంటంటే, ఈ సిట్యుయేషన్స్ ఏవైతే మీరు ఫేస్ చేశారో వ్యక్తుల మీద డిపెండ్ అయితే మీకు ఈజీగా అవుతుందని బిలీవ్ చేశారు. దాని ప్రకారమే చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. ఏదైనా సరే ఈ సిట్యుయేషన్‌లోని అంటే నాకు 2024 కానీ చూసినట్టయితే ఓవరాల్‌గా న్యూట్రల్‌గా అనిపిస్తుందండి. పెద్దగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పను. అలా అని చెప్పి అంటే హ్యాపీగా ఉన్నారని కాదు కానీ, బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ప్రీవియస్ ఇయర్ కంటే 2024 మీకు బెటర్‌గానే ఉందండి. అట్ ద సేమ్ టైమ్ చేంజెస్ వచ్చాయండి. మెయిన్ ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఫేస్ చేశారు. ఆ చేంజెస్ ఏంటంటే మీ లైఫ్‌లో ఇలా వస్తాయి, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో జరుగుతుంది అని మీరు కూడా అనుకోలేదు. బట్ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏంటంటే న్యూట్రల్‌గా ఉన్నారండి. అంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చేంజెస్ అనేవి ఇన్‌ఎవైటబుల్ కాబట్టి తప్పదు అనే వేలో అంటే ఫ్లో అవుతున్నారు. అండ్ వ్యక్తులతో కూడా కలవడానికి ట్రై చేస్తున్నారు. నార్మల్‌గా ఉన్నారండి. పెద్ద అంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజొనేట్ అవుతుంది అంటే ఇది మీకే. 2025 కూడా ఎలా ఉంటుందనేది చెప్తాను. సో, 2025 స్టార్టింగ్‌లోనే కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందండి మీకు. అంటే మళ్ళీ కూడా కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ, లేకపోతే పాత ఛాలెంజెస్ అనేవి మళ్ళీ మీ ముందుకు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, ఆ టైంలో మీరేంటంటే మళ్ళీ ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కూడా అంటే ఇయర్ స్టార్టింగ్‌లోనే చేంజెస్ స్టార్ట్ అయ్యాయి కదా! మళ్ళీ ఏంటి ఇలా అనే ఫీలింగ్ మీకొస్తది 2025 రాగానే. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఆ చేంజెస్ అనేవి వేరు, ఇవి వేరు. ఇవి ఛాలెంజెస్ అని మీరు ఫీల్ అవుతారండి. బట్ ఇవి ఒరిజినల్‌గా ఛాలెంజెస్ కావు. దానికి రీజన్ ఏంటంటే మీరు యాక్చువల్‌గా పాస్ట్‌లో ఛాలెంజెస్ అని ఫీల్ అయినవి ప్రాపర్‌గా క్లియర్ చేయలేదండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ముందుకి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మనం దాన్నేంటంటే అప్పుడు కరెక్ట్‌గా క్లియర్ చేస్తే ఫ్యూచర్‌లో మనకు ఆ ప్రాబ్లమ్ అనేది రాదు. మళ్ళీ అట్‌లీస్ట్ మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది క్లియర్‌గా చూసుకోగలుగుతాం. బట్ ఇప్పుడు మీరేంటంటే ఆ ప్రాబ్లమ్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే అది మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లమే. మళ్ళీ ఎప్పుడైనా సరే తిరిగి రావచ్చు. సో, మీకు సేమ్ అండి. అంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్‌లోనే నాకు తెలిసి పాస్ట్‌లో మీరేమైనా కరెక్ట్‌గా హ్యాండిల్ చెయ్యని ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీరు ఛాలెంజ్ అనుకుంది అట్‌లీస్ట్ ఏమైనా ఉంటే అది మళ్ళీ కూడా మీ లైఫ్‌లోకి రావచ్చండి. దానివల్ల మీరేంటంటే భయపడడం కానీ, అంటే ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, పాస్ట్‌లో జరిగినట్టే మళ్ళీ ప్రెజెంట్‌లో కూడా జరుగుతదేమో అని చెప్పి కొంత టెన్షన్‌గా ఫీల్ అవుతుంటారు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే అది ప్రాబ్లమ్ కాదండి. మీరేంటంటే దాన్ని కరెక్ట్‌గా ఆలోచించినప్పుడు అంటే అసలు ఎందుకది జరుగుతుంది అని మీరు క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు పాస్ట్‌లో దాన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేదు కాబట్టే ప్రెజెంట్‌లోని మీరేంటంటే అది ఫేస్ చేస్తున్నారు అని. ఇంకొకటేంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఇయర్ కూడా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేదు. సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోలేదు అని. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరు అది చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే మీ వైపు కూడా ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగాయి. మీ వైపు నుంచి కూడా కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి. బట్ మీరేంటంటే ఈ ఇయర్ ఆ టైప్ ఎఫర్ట్స్ పెట్టలేదన్నమాట. మీరు నెక్స్ట్ ఇయర్ ప్రాపర్‌గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకటి మాత్రం చెప్తాను. ఎమోషనల్‌గా బయాస్డ్‌గా ఉండకూడదండి. మీ వరకు ఇది కరెక్టు, ఇది రాంగు అని మీరు తెలుసుకొని, దాని ప్రకారమే మీరేంటంటే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇప్పుడు మీ వైపు నుంచి తప్పు జరిగిందనుకోండి, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలంతే. ఒకవేళ ఎదుటి వ్యక్తులు ఆ సిట్యుయేషన్‌లో కరెక్ట్‌గా లేకపోతే దాన్ని కూడా మీరు అడ్రెస్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ
కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎమోషనల్‌గా బయాస్డ్‌గా ఉండకూడదు. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. వ్యక్తులకు సపోర్ట్ చేసిన దగ్గర మీ వ్యక్తులు అనుకోని మీరు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు తప్పు చేసినా సరే. సో, అలాంటి పనులు చేస్తే ఆటోమేటిక్‌గా కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలాగో వాళ్ళు ఫేస్ చేస్తారు. వాళ్ళతో పాటు మీరు ఫేస్ చేస్తారు. ఎప్పుడూ కూడా అలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా మీరు పాస్ట్‌లో ఫేస్ చేసుంటే ఈ 2025లో మాత్రం అలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి మళ్ళీ, మళ్ళీ మీ ముందుకొస్తుంది. మీరది ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలనే యూనివర్స్ ఏంటంటే ఒక వ్యక్తి ముందుకు ఒక ఛాలెంజ్‌ని తీసుకొస్తుందండి. వాళ్ళు దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఓకే. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే మళ్ళీ, మళ్ళీ తీసుకొస్తూనే ఉంటది. అవే ప్రాబ్లమ్స్. సో, వ్యక్తులతో కొంత కాన్‌ఫ్లిక్ట్స్ అనేవుంటాయి. జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్ కూడా ఎలా అనిపిస్తుందంటే ఓవరాల్‌గా చూసినట్టయితే పాస్ట్ వ్యక్తులు మళ్ళీ ప్రెజెంట్‌లోకొస్తారండి 2025లో. సో, దానివల్ల మీరేంటంటే ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? అని మీకనిపిస్తది. అంటే చాలా వరకు రిలేషన్‌షిప్ ఇష్యూలాగా ఉందిది. సో, మీరు స్టెబుల్‌గా థింక్ చేసి మీ వైపు నుంచి మీరు కరెక్టా? రాంగా? అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి వైపు నుంచి ఏం జరిగింది? ఇది కరెక్ట్‌గా తెలుసుకొని ఒక పర్టిక్యులర్ థింగ్‌కి స్టాండ్ తీసుకొని మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేయాల్సుంటుంది. బట్ కాన్‌ఫ్లిక్ట్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వ్యక్తులు మీతో అంత ఈజీగా అగ్రీ అవ్వకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే మిమ్మల్ని అపోజ్ కూడా చేయొచ్చండి. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా! వ్యక్తులతో మీరు కలవడానికి చూసినవి లేకపోతే అంటే వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అనుకున్న వ్యక్తులేంటంటే మేబీ మీకు కోఆపరేట్ చేయకపోవచ్చండి. చాలా జరుగుతాయి. ఒకటే చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే, మీరు వేరే సిట్యుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో మీ ఇష్టం అది. నేను వాటి గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే, ఇక్కడ సిట్యుయేషన్ క్లియర్ కట్‌గా వ్యక్తులకు సంబంధించిందిలాగా నాకైతే అనిపిస్తుంది. వ్యక్తులు మీతోనేంటంటే కొన్నిటికి అగ్రీ అవ్వరండి. వాళ్ళేంటంటే, మీకు ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. ఇంకా క్లియర్‌గా కార్డ్స్ ప్రకారం చెప్పాలి అంటే, డీప్‌గా ఛానెల్ అవుతున్న మెసేజెస్ ఏంటంటే, పాస్ట్‌లో ఎవరైతే ప్రాబ్లమ్ అనుకున్నారో వాళ్ళు ప్రాబ్లమ్ కాదు అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే మంచి వాళ్ళు కలవాలి అని చూస్తున్నారో, వాళ్ళు మీకు సపోర్ట్ చెయ్యకపోవడం, వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఇక్కడ అరైజ్ అవుతాయి. అందుకే చెప్తున్నాను కదా! పాస్ట్ ఛాలెంజెస్ అనేవి ఒరిజినల్‌గా ఛాలెంజెస్ కావు. అది మీకు ఫీలింగ్ అంతే. బట్ నేను చెప్పాను కదా! మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా థింక్ చేస్తారో, ఎమోషనల్ అవ్వరో, క్లారిటీ వస్తుంది. నేను చెప్పింది ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నాను. మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. కొంతమందికి నేను చెప్పింది మేబీ కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపించొచ్చు. మీ కార్డ్స్ కూడా నాకు అలానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెసేజెస్ అనేవి ఒక్కొక్కటి అంటే డిఫరెంట్‌గా ఛానెల్ అవుతున్నాయి. బట్ ఓవరాల్‌గా మీకు అర్థమైతే చాలు. అసలు చూద్దాం ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. చూసారా? నేను చెప్పాను కదా! మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. మీ వైపు నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఆ మిస్టేక్స్‌ని మీరేంటంటే ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి. మీ వైపు నుంచి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఒక్కటి మాత్రం నేను చెప్తాను చూడండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే, ఆ పాస్ట్‌లో ఒక సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా ఇంకా హ్యాండిల్ చేయలేదు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది అని అనిపిస్తే, ఆ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే చైల్డిష్‌గా థింక్ చేయొద్దు. ఆర్ మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్తే మీరు సఫర్ అవుతారు అని అనుకోవద్దు. మీరు కంఫర్టబుల్‌గానే ఉండండి. అలానే ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులకి కంఫర్ట్ ఇవ్వడానికే ట్రై చేయండి. వాళ్ళకి మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ మీ ఫూలిష్‌నెస్ వల్ల లేకపోతే చైల్డ్ లైక్ బిహేవియర్ వల్ల ఆర్ అట్‌లీస్ట్ ఇమ్మెచ్యూరిటీ వల్ల మీరేంటంటే ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా! మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే 100% క్లారిటీ ఉంటేనే చెయ్యండి. ఒకవేళ క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బట్ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. వ్యక్తులతోనేంటంటే ప్రాపర్‌గా ఎంగేజ్ అవ్వడానికి చూడండి. ఇప్పుడు మీకెవరైనా ట్రబుల్ తెచ్చేవాళ్ళు ఉన్నారు అనిపిస్తే కొంత మీరు వాళ్ళకి దూరంగా కూడా ఉండొచ్చండి. ఏదైనా సరే మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకుంటే మీ యాక్షన్స్ కానీ, మీ థాట్స్‌ని కానీ మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేస్తే మీరేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తారండి. ఆర్ అట్‌లీస్ట్ కొంతమంది వ్యక్తులనేంటంటే కట్ చేసుకోగలుగుతారు. అది ఎవరు, ఏంటి అనేది మీకు రియాలిటీలో క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేస్తారో, యూనివర్స్ అయితే ఒకటే చెప్తుంది. ఏది కూడా తొందరగా డిసైడ్ అయిపోయి, ఏది కూడా తొందరగా చేసేయాలి అని చూడొద్దు. ఎందుకంటే తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీరే ఫేస్ చేయాల్సొస్తుంది. సో, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా అయితే చెప్తుంది. ఇంక మీ ఇష్టమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
2024తో కంపేర్ చేస్తే 2025 మీకెలా ఉంటుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ మీరు చాలా సఫర్ అయ్యారండి. ఇయర్ స్టార్టింగ్ నుంచే మీకేం పెద్ద బాలేదు. అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఈ ఇయర్ కాకపోయినా సరే, ప్రీవియస్ ఇయర్ అయినా సరే డిస్టర్బెన్సెస్ అనేవి కంటిన్యూ అయ్యాయని చెప్పొచ్చు. అవి మరి కొంచెం పెద్దవయిపోవడం కానీ, అంటే మీరు మీ లైఫ్‌లోనేంటంటే చాలా కేయోటిక్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారండి ఈ ఇయర్ స్టార్టింగ్‌లోని. అది ప్రీవియస్ ఇయర్‌దా, ఈ ఇయర్‌దేనా అనేది పక్కన పెడితే, బట్ ఈ ఇయర్‌లోనేంటంటే మీరు చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేశారు. అండ్ కొన్ని థింగ్స్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల క్రియేట్ అయిన వాటిని కంట్రోల్ చేద్దాం అని కూడా చూసారు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏ డిస్టర్బెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయో, అంటే ఈ ఇయర్‌లో ఈ డిస్టర్బెన్సెస్‌ని ఎలా అయినా సరే సార్ట్ ఔట్ చేయాలి. మీకెంత వరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు కూడా మీరు అంటే సాల్వ్ చేద్దామనే ట్రై చేశారు. సో, ఇది ట్రై చేసిన ప్రాసెస్ ఎలా ఉందంటే, మీలో ఆ ఇన్‌సెక్యూరిటీస్ పెంచిందండి. అంటే ఇది మీ వల్ల అవుతుందో లేదో, మీరసలు చేయగలరో లేదో అనే ఫీలింగ్ మీకొచ్చి, ఎలా అయినా సరే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అని ఒక నెగెటివ్ పాత్‌ని చేసుకోవడం కానీ, లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ చేశారండి. ఇక్కడ నాకు మీ కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, డిస్టర్బెన్సెస్ అనేవి ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి. సో, ఈ డిస్టర్బెన్సెస్‌లోని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనో, లేకపోతే మీకు సంబంధించినవి ప్రొటెక్ట్ చేసుకోవాలనో, మీరేంటంటే కొన్ని స్టెప్స్ వేయడం కానీ, లేకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ చేశారు. ఆ ప్రాసెస్ ఏంటంటే, థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేసేసిందండి. మీరనుకున్న దానికంటే కూడా డిస్టర్బెన్స్ పెరిగిపోయింది. అంటే మీ డెసిషన్స్ అనేవేంటంటే, మిమ్మల్ని ట్రబుల్‌లో పెట్టాయి. మళ్ళీ మళ్ళీ కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఒక ఆన్సర్‌ని ఫైండ్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది. మెయిన్ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇప్పుడు, మీరేంటంటే చేసుకున్న చాయిసెస్ కానీ, అంటే మీరు తీసుకున్న యాక్షన్ కానీ ఫెయిల్ అయిందండి. మీ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల మీరేంటంటే ఈ రకంగా థింగ్స్‌ని వర్కౌట్ చేద్దాం అని చూసారు. ఆర్ అట్‌లీస్ట్ థింగ్స్‌ని ఆ వేలో ఆపరేట్ చేశారు. సో, అదేంటంటే హోప్‌లెస్ అయిపోయింది. మీకు తెలుసు ఇప్పుడు సిట్యుయేషన్స్ ఏంటంటే మీ చేతుల్లో లేవు. ఔట్ ఆఫ్ ద కంట్రోల్‌లో ఉన్నాయని. సో, మీరేంటంటే చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆలోచిస్తే మీకేంటంటే నెగెటివ్ థాట్సే వస్తున్నాయి. ఇప్పుడు మీలోన ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయినా బెటర్ చేయాలి. ఎలా అయినా సరే థింగ్స్‌ని ఏంటంటే మీరనుకున్నట్టుగా వర్కౌట్ చేయాలి అని మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. బట్ మీకేంటంటే థింగ్స్ ఎక్కడా కూడా హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదండి. ఈ ఇయర్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీకైతే డిజాస్టరే. తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ కార్డ్సే చెప్తున్నాయి. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది. ఎక్కువ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్‌గా ఒకటే మెసేజ్ అండి. అనుకున్నారు, అనుకున్నది అవ్వలేదు. అవ్వకపోగా మీరేదో ప్రయత్నం చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. అల్టిమేట్‌గా మీకింకా ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అవుతది అనే హోప్ కూడా లేదు. ఇలాంటి ఒక పొజిషన్‌లో ఉన్నారండి. సో, ఇప్పుడు 2025 విషయానికొస్తే మీకెలా ఉంటుందంటే, స్టార్టింగ్‌లో కూడా ఇలానే ఉంటుందండి. అసలేం జరుగుతుంది? లైఫ్ ఎందుకిలా ఉంది? అనే ఫీలింగొస్తది. అంటే ఈ ఛాలెంజెస్ అనేవి తప్పవా? లైఫ్ ఇంకింతేనా అనే ఫీలింగుంటది. ఈ ఇయర్ మాత్రం 2025 కూడా అంటే అంత గొప్పగా ఉంటదని నాకనిపించట్లేదు. బట్ 24 కంటే కొంచెం బెటర్‌గా ఉండొచ్చు. ఎందుకంటే 24లో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇంక 25కొచ్చేసరికి ఈ డ్యామేజ్ పరంగా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉండడం కానీ, దీనికి మళ్ళీ ఔట్‌కమ్ అనేది ఎలా వస్తే బావుంటుందనుకోని మీరు ప్లాన్ చేయడం కానీ ఇలా ఉంటుందండి. అంటే బిల్డ్ చేస్తారు అని అనుకోను నేను. బట్ బిల్డ్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. సో, ఇక్కడేంటంటే ఇనీషియల్‌గా మాత్రం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందండి. వ్యక్తుల్ని నమ్మలేరు. అలా అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్‌ని కూడా అలా ఫేస్ చేయలేకపోతుంటారు. సో, ఏం చేయాలో అర్థం కాదు. అంటే మీ వైపు నుంచి మీరేంటంటే ఫోకస్డ్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటదండి. ఇప్పుడు ఒక వ్యక్తితో మీకొక సిట్యుయేషన్ ఉందనుకోండి నేను చెప్పినట్టుగా. సో, దాని ప్రకారం మీరేంటంటే ఆ వ్యక్తితో మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తితో మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయాల్సుంటుంది. సో, అది మీకు యాక్చువల్‌గా చేయాలనిపించదు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కదా! ఇంకా అది ఇప్పుడు చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి అనే ఫీలింగ్ మీకొస్తది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి మీరు తప్పించుకోలేరండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే, ఆ వ్యక్తిని ఫేస్ చేయడం, ఆ వ్యక్తితో మాట్లాడడం,
మాట్లాడి ఒక అండర్‌స్టాండింగ్‌కి రావడం ఒకటే సొల్యూషన్ అండి. ఒకవేళ అది సెట్ అవ్వదు అంటే మేమేంటంటే తప్పించుకొనే ఉంటాం. లేకపోతే మేము దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా లేము. మా వల్ల ఇంక అవ్వదు అని అనుకుంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ అయిపోవడమే. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా హిడెన్ డేంజర్స్ చాలా ఉన్నాయండి. మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక స్టాండ్ తీసుకోవాలి. సో, అది జరిగిన రోజు ఇది డేంజర్ కాదు అన్నట్టుగా యూనివర్స్ ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. ఇయర్ స్టార్టింగ్‌లో ఎలా ఉన్నప్పటికీ కూడా ఇయర్ ఎండింగ్‌కొచ్చేసరికి యూనివర్స్ ఏంటంటే మీకు క్లియర్‌గా ఏం చేయాలి? ఏం చేస్తే మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడతారు? ఆర్ అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీరు ఎలా ఉంటే బెటర్ అనేది మీకు ఒక కన్క్లూజన్ ఇస్తుంది. ఒక్కటి నేను కరెక్ట్‌గా చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. స్టార్టింగ్‌లో మీరు ఇంకా ఇంకా ఇబ్బంది పడతారు అండ్ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయలేరు. ఇంకా అంటే ఏం చెయ్యాలి? అంటే హెల్ప్‌లెస్, హోప్‌లెస్‌గా ఫీల్ అవుతారండి. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు సపోర్ట్ చేయరు. వాళ్ళ నుంచి కూడా మీకేంటంటే ఎలాంటి కోఆపరేషన్ ఉండదు. వాళ్ళు కూడా మీకు యాంటీ అయిపోవడమే జరుగుతుందండి. సో, మీరేంటంటే ఓవరాల్‌గా ఇది ఫేస్ చేయలేరేమో అని చెప్పి అంటే సొల్యూషన్ కోసం వెతకడం మానేసి, ఈ ప్రాబ్లమ్ నా వల్ల కాదేమో అనుకోని బయటకి రావడం కోసం అని చెప్పి మీరేంటంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో, ఈ ఎస్కేపింగ్ అనేది కరెక్ట్ కాదు అని యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తూనే ఉంటది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మీకు ఇదే ఫీలింగ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. యూనివర్స్ మీకు సైన్స్ ఇవ్వడం కానీ, మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, మీకేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే సపోర్ట్ చేయరో ఆ రకంగా కూడా మీకేంటంటే కొంత సిగ్నల్స్ ఇవ్వడం కానీ చేస్తుంది. అది ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు రియలైజ్ అవ్వాలండి. సిట్యుయేషన్‌ని మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోవాలి. మీకు ప్రాపర్‌గా ముందు నుంచి కూడా ఈ సిట్యుయేషన్‌కి ఎవరైనా గైడెన్స్ ఇస్తుంటే అదే గైడెన్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి క్లారిటీ మీకొస్తుంది. నేను చెప్తున్నాను కదా! యూనివర్స్ ఏంటంటే అల్టిమేట్‌గా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు కొంత సఫర్ అయిన తర్వాత, మీరు పెయిన్ తీసుకున్న తర్వాత. దానికి రీజన్ ఏంటంటే మీరు పాస్ట్‌లో థింగ్స్‌ని ఏ విధంగా అయితే ఆపరేట్ చేశారో అది కరెక్ట్ వే కాదు. సో, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ లైఫ్ లెసన్స్ టీచ్ చేయడం కానీ, మీరు ఏదిస్తే మీకు అదే తిరిగి ఇవ్వడం అనేది యూనివర్స్ తాలూకా లా కాబట్టి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీ ఫేవర్‌లో కంట్రోల్ చేద్దామని చూసారు. సో, అది యాక్చువల్‌గా ఇక్కడ రైట్ కాదు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలానే హ్యాండిల్ చేయాలి. బట్ అక్కడ మీరు అది చేయలేదు. ఆర్ అట్‌లీస్ట్ యూనివర్స్ అనుకున్నట్టుగా మీరు చేయలేదు. సో, అందుకే ఇప్పుడేంటంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం జరుగుతుంది. బట్ వన్స్ అది అయిపోయిన తర్వాత మీ సిట్యుయేషన్స్ బెటర్ చేయడం కోసం యూనివర్స్ ఏంటంటే మీకు ఒక పాత్‌ని చూపిస్తుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఆ పాత్‌లోకే వెళ్తారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. కాకపోతే కొంచెం స్ట్రెస్‌గా అనిపిస్తది. ఆ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం మీకోసం మీరు అంటే సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి. అంటే ఇక్కడ మీకు కొంత డిప్రెషన్ లాగా రావడం, అంటే ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, టైంకి ఏంటంటే మీ హెల్త్ కోసం మీరు కేర్ తీసుకోవాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ అంటే మీకు అంటే నచ్చినవి మీరు చేస్తూ మిమ్మల్ని మీరేంటంటే ఎంటర్‌టైన్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే టెంపరరీ సిట్యుయేషనే ఇది. సో, ఈ టెంపరరీ సిట్యుయేషన్‌కైనా సరే మీ వైపు నుంచి మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలనమాట మీకోసం. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే హీల్ అవ్వాలండి. హీల్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది. థింగ్స్ ఏంటంటే మీరనుకున్న వేలోనే అవ్వాలి, మీరు కంట్రోల్ చేసినట్టే అవ్వాలి అనే ఆ డెస్పరేషన్‌ని విడిచిపెట్టేయండి. మీరు యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి. ఒక సిట్యుయేషన్ మీకు నచ్చినట్టుగా అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ప్రయత్నం చేసినట్టు అవ్వట్లేదు అంటే మరి యూనివర్స్ ప్లాన్ ఏంటో? యూనివర్స్ ఏమనుకుంటుందో మీ విషయంలో? ఎందుకు యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు? యూనివర్స్‌కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు? సో, ఇది మీరు ఆలోచించాలి. అది మీరు ఆలోచించాలంటే మీరు హీల్ అవ్వాలి. సో, మీరు హీల్ అవ్వడం కోసం ట్రై చేయండి. నేనెప్పుడూ చెప్తుంటానండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఏదో ఒకటి చెయ్యండి. మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీలో కొంతమందుంటారండి. మీకేంటంటే ఎస్కేప్ అవ్వడం కోసం అని చెప్పి నెగెటివ్ ప్యాటర్న్స్ చూసుకుంటారు. అలాంటివి ఎవరు చెయ్యొద్దు. అంటే ఇప్పుడు వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం కానీ, వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే అవి డిస్ట్రాక్షన్ అవుతాయి కానీ హీల్ అవ్వడం అనేది జరగదు. చాలామంది నా దగ్గరికి రీడింగ్‌కొచ్చిన వాళ్ళు అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉంటారండి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు హీల్ అవ్వడం కోసం ఒక వ్యక్తితో ఇంటరాక్షన్ పెట్టుకుంటే మీరు హీల్ అవ్వరు. అక్కడ ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు డిస్ట్రాక్షన్ అవుతారండి. ఆ తర్వాత వాళ్ళతో కూడా మీకు ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతది. సో, అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దిక్కడ. కేవలం మీరేంటంటే
హీల్ అవ్వడం కోసం మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ గ్రోత్ ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే స్టక్ అవుతారు. కొంతవరకు యూనివర్స్ ప్లాన్ ఏంటో తెలియనంత వరకు కూడా మీరేంటంటే అసలు లైఫ్‌లో ఏం జరుగుతుంది? అంటే ముందుకు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా? బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్స్ కనిపిస్తాయి. బట్ నేను ఒకటే చెప్తానండి. యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. మీకు నచ్చినట్టే అన్నీ జరగవు. సో, ఎలా జరిగితే అలా జరిగింది అనుకోని సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి మీ వరకు మీరేంటంటే ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇక్కడ కమ్యూనికేషన్ ఏమైనా ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేట్ కూడా చేయడానికి చూడండి. నచ్చింది, నచ్చలేదు అని కాదు. జస్ట్ కమ్యూనికేట్ చేయండి. ఏమైనా సరే డిఫరెన్సెస్ రావచ్చు. బట్ ఏదైనా సరే సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి మీరు చాలా హీల్ అవ్వాలండి. హీల్ అయితే కానీ గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, వ్యక్తులు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు. అట్‌లీస్ట్ మీకు పాస్ట్‌లో అయినా వ్యక్తులు ఏంటంటే ఈ సిట్యుయేషన్‌కి సరిపోయినట్టు కరెక్ట్‌గా గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చండి. సో, ఇప్పుడేంటంటే మీరు ఎప్పుడైతే చూసే విధానం మార్చుకుంటారో ఒక సిట్యుయేషన్‌ని మీకు అర్థమవుతుందండి ఏం చేయాలి అనేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.